జై శ్రీరామ్. భగవద్గీత గురించి కొన్ని విషయాలు. భగవద్గీత మొదటిసారి చదివేటప్పుడు శ్లోకాలు కాకుండా వచనంలో మాత్రమే చదవండి. మీకు ఆన్లైన్ దొరుకుతుంది, లేక మీరు ఒక భగవద్గీత పుస్తకం కొనుక్కున్నా సరే, ఉత్తి గీతా ప్రెస్ ది బెస్ట్. ఉత్తి వచనంలో చదవండి, మీనింగ్స్ చదవండి. కొంత టైం పట్టచ్చు. మొత్తం 700 శ్లోకాలు ఉత్తి మీనింగ్స్ చదవండి. ఒక పెన్ను పెట్టుకోండి, నోట్ చేసుకోండి ఎక్కడెక్కడ ఏమేమి చెప్పబడినది. ఇలాగ 2-3 సార్లు చదవండి. చదివిన తర్వాత గీతా తత్వము మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత శ్లోకాలు చదవడం మొదలు పెడితే చాలా బాగుంటుంది. ఫస్ట్ చాప్టర్లో 2 శ్లోకాలు, 2-3. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ శ్లోకము, తర్వాత ఫస్ట్ చాప్టర్ 10th and 11th. ఆ తర్వాత ప్రతి చాప్టర్లో కూడా కొన్ని సెలెక్టెడ్ శ్లోకాస్ చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని లిస్ట్ అవుట్ చేశాను కాబట్టి అవన్నీ మనం ఫస్ట్ చూసుకుందాం. ఆ తర్వాత మొత్తం పారాయణం, మొత్తం చదవడం మొదలు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ పద్ధతిలో మనకి ఫస్ట్ గీతా తత్వం అర్థమైపోతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అన్న మాటలు వింటూ ఉంటే ఒక అలౌకికమైన ఆనందం కలుగుతుంది. ఇంకా పోతే మన జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం భగవద్గీత చూపగలదు, శ్రీకృష్ణుడు చూపిస్తున్నాడు అని నా ప్రగాఢ విశ్వాసం. భగవద్గీత చదివిన తర్వాత మీ ఆలోచనలలో, మీ జీవితంలో వచ్చే మార్పును మీరే గమనించగలుగుతారు. ఆ తర్వాత భగవద్గీత చదవమని నాలాగే మీరు కూడా ప్రచారం ప్రారంభిస్తారు. మనము మన గ్రామంలో, మన రామాలయంలో, మన కాలనీలో గీతా పారాయణం వారము పెట్టాల్సిందే. ప్రతి ఇంటిలో గీతా గ్రంథము ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరికి గీతా జ్ఞాన యజ్ఞము, వాళ్ళు గీతా జ్ఞానము తెలుసుకోవాలి, గీతా జ్ఞాన యజ్ఞంలో పాల్గొనాలి. ప్రతిరోజు మీరు గీతా పారాయణం కొంతసేపు చేయండి. సెలెక్టెడ్ శ్లోకాస్ నేను ఆల్రెడీ మీకు ఇస్తున్నాను కాబట్టి అవి చేయండి. ఆ తర్వాత ఒక స్టేజ్కి వచ్చినప్పుడు మీకే కొన్ని శ్లోకాల మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. కీలకమైన ఉన్నాయి. అండ్ ఒక్కొక్కప్పుడు మనకు ఒక మొత్తం చాప్టరే చాలా మనకి అపీల్ అవుతుంది. సో ఆ మొత్తం చాప్టర్ చదువుకోవచ్చు. మన కాలనీస్లో, మన గ్రామాల్లో భగవద్గీత పోటీలు, శ్లోకాలు చదవడము, చాంటింగు, ఆ తర్వాత పరీక్షలు నిర్వహించాలి. ప్రతి ఏకాదశి రోజున గ్రామంలో సామూహికంగా గీతా పారాయణం చేయాలి. పిల్లలకి ఖచ్చితంగా భగవద్గీత శ్లోకాలు నేర్పించాలి. ఫైనల్గా హిందూ ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత హిందువుగా జన్మించిన మన అందరిపైన ఉన్నది. అందుకని మనం ఈ విధంగా, మళ్ళీ ఒక్కసారి రివిజన్లా చెప్తున్నాను, భగవద్గీత మొదటిసారి చదివేటప్పుడు శ్లోకాలు కాకుండా వచనంలో మాత్రమే చదవండి. ఆ తర్వాత మనం పారాయణం ఎలాగూ మనం రామాలయంలో మొదలు పెడతాం. జై శ్రీరామ్.